కాగు నివేదికన బ్రహ్మ పదార్థం సార్ 80 సంవత్సరాల అరే మీరు ఎవరు మాట్లాడలేకపోతే మరి డెబ్యూటీకి ఏం చెప్తాం సార్ మనం మీరు అడిగిన నాకు లాస్ట్ ఛాన్స్ శ్రీకాంత్ గారు. ఇప్పుడు గౌరవంగా సీనియర్ జర్నలిస్టు శ్రీకాంత్ గారు మిమ్మల్ని క్వశ్చన్లు అడిగిండు. జయరాం సార్ సీనియర్ విశ్లేషకులు, శేషు సార్ ఉన్నాడు. సరే నేనంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చెప్తా వదిలేయండి. నందా సార్ అయితే అసలు టైం అయ్యలేదు. నలుగురు క్వశ్చన్లు మీకు ఏం సమాధానం చెప్పిర్రు. నేనేమంటా సార్, నేను ఆ ప్రశ్న వైపు వెళ్ళట్లేదు. నేను 2 నిమిషాలు మట్టి క్లోజ్ చేస్తా, ఓన్లీ సబ్జెక్ట్ చెప్తా. 21 నెలలుగా 6 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఆయన కాగు నివేదిక చెప్తాడు కదా, కాగు నివేదిక 2,80,000 కోట్లు కేసీఆర్ పోయినాయని చెప్తాడు కదా, అవి మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ నేను డైరెక్ట్ చెప్తున్నా, 13,500 కోట్లు పర్ మంత్ ఇన్కమ్, తెలంగాణ గవర్నమెంట్ ఇన్కమ్ 18,500 కోట్లు. అంటే 21 నెలల్లో 3,75,000 కోట్లు అవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లు అప్పు చేసిండు. అంటే 6 లక్షల కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళకు పంచిండు. కార్తీక్ ఇచ్చిండా? ఎవరికి ఇచ్చిండో చెప్పగలుగుతారు? ఆయనే శ్రీకాంత్ గారు నిజమేంటంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో లేనప్పుడు వివిధ స్థాయిల్లో బిహారులను అతి నీచంగా మాట్లాడి, ఐఏఎస్ ఐపీఎస్ అతి నీచంగా మాట్లాడితే, మొన్న రాహుల్ గాంధీతో బీహార్కి పోతే ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం తెలుసా? ఇవాళ మా బీహార్కి ఎందుకు వచ్చినావు? బీహార్ గురించి రేవంత్ రెడ్డి గారు సంబంధం ఉందండి. పొలిటికల్ ఆరోపణలు చాలా ప్రశ్నలతో వచ్చా, దీనికి సమాధానం కావాలి. ఒక్క నిమిషం కాంపోజర్ ప్లీజ్. సార్ దయచేసి నేను మాట్లాడినప్పుడు నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్. వాళ్ళు మాట్లాడే ప్రతిదీ నేను రాసుకొని విత్ ప్రూఫ్ మాట్లాడుతుంటే నేను సమాధానం మొదలు పెట్టగానే అందరు గయ్యనే కాబట్టి ఏం చేయాలి మరి? అందరికి నేను ఒక్కరిని సమాధానం చెప్తున్నా. మీరు 30 ఏళ్ళ అనుభవం అంటున్నారు. సార్ ఈ రోజు సార్ 10 మందికి సమాధానం చెప్పారు.